శ్రీ గురుభ్యో నమ. హరి ఓం. ఇప్పుడు మనం చెప్పుకోబోయేటువంటి అంశం ఏమిటి అంటే అండి, కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం జార్జీపేట గ్రామం అండి. ఈ గ్రామంలో వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం. ఈ దేవస్థానంలో అర్చకులుగా పనిచేస్తున్నారండి శ్రీమాన్ ఇంద్రకంటి సుందర సీతారామయ్య శర్మ గారండి. వీరు చాలా కాలంగా అందరితో చాలా స్నేహభావంగా ఉండడం, ఎవరితో చాలా గొడవలు లేకుండా ప్రతి ఒక్కరితో ఆప్యాయంగా ఉండడం, వారి పనేదో వారు చూసుకుని వెళ్ళిపోతూ ఉండడం, ఇలాగే జరుగుతోంది. అయితే ఈ మధ్యకాలంలో గత 2 రోజులుగా ఒక అగంతకుడు, అతని పేరు కొండమూరి శివయ్య, ఇతను చాలా క్రూరంగానండి ఈ అర్చకులు ఎవరైతే ఉన్నారో సీతారామయ్య శర్మ గారి మీద వీపు మీద కడుపు భాగంలో కూడా చాలా విచక్షణారహితంగా కొడవలితో దాడి చేశాడండి. ఈ కొడవలితో దాడి చేయడంతో వారికి చాలా తీవ్రమైనటువంటి గాయాలతో రక్తపు మడుగులో పడి ఉన్నాడండి ఈ అర్చకుడు. ఈ అర్చకుడికి రక్షణ ఏదండి, ఏమీ లేదు. ఈ దాడి ఎందుకు జరిగింది అని చెప్పి అందరూ కూడా ఆరా తీశారండి. ఆరా తీస్తే తెలుసున్నటువంటి గొప్ప విషయం ఏమిటంటే అండి, ఈ యొక్క కొడవలితో చీరినటువంటి ఏదైతే ఈ గాయాలు చేశాడో ఆ వ్యక్తికి మతి స్థిమితం లేదండి అని చెప్పారండి. ఈ బ్రాహ్మణ సంఘం పెద్దలు, అలాగే స్థానికంగా ఉండేటువంటి బ్రాహ్మణులందరూ కూడా, అలాగే మా మిత్రులు చెరుకుపల్లి గణేష్ గారు కూడా వెంటనే స్పందించడం, హుటాహుటీని అక్కడికి ఎక్కడైతే ప్రమాదం వశాత్తు ఈ యొక్క ఘటన జరిగిందో ఆ స్థలానికి వెళ్ళడం, వారికి ధైర్యం చెప్పడం, వారిని వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్ళడం, జాయిన్ చేయడం, ఇవన్నీ కూడా జరిగాయండి. చాలా బాధగా ఉందండి. మాకు ఇంకా ఆయన తప్ప ఎవరూ లేరు. ఆయనే మమ్మల్ని తీసుకొస్తారండి రోజు టెంపుల్కి, ఇంటి దగ్గర నుంచి. మాది గుర్తిందేవండి నుంచి రోజు అప్ అండ్ డౌన్ చేస్తున్నాం ప్రతి గత సంవత్సరం నుంచి ఇప్పుడు దాకా కూడా. ఏమండి, అంత మతి స్థిమితం లేనటువంటి వ్యక్తి అంత కొడవలితో కోసేయాలి అనేటువంటి జ్ఞానం ఉన్నటువంటి వ్యక్తికి మతి స్థిమితం లేదు, కరెక్టే. మతి స్థిమితం లేనటువంటి వ్యక్తి పోలీస్ స్టేషన్కి తనంతట తానుగా వెళ్ళి లొంగిపోయి ఎలా లొంగిపోతాడండి? ఒకసారి ఆలోచించండి ఈ ఘటన. పోనీ ఈ అర్చకులు ఏమైనా తప్పు చేశారు, వారిని ఏమైనా చేశారు అంటే ఏమీ లేదండి. కనీసం వాళ్ళకి వీళ్ళకి జరిగినటువంటివి ఏమీ లేవండి. ఎవరిని అడిగినా సరే, అయ్యో ఆయన ఎవరి జోలికి రారండి, ఆయన పని ఏదో ఆయన చూసుకుంటారు, వెంకటేశ్వర స్వామికి ఏదో దీపం పెట్టుకుంటారు, ఏదో కైంకర్యాలు చేసుకుంటారు, వెళ్ళిపోతారు అని చెప్తున్నారు తప్ప, ఎవరిని అడిగినా ఏమిటంటే అతనికి మా సమాచారం ఏమిటి అంటే అండి, మాకు అందినటువంటిది వారికి మతి స్థిమితం లేక ఏదో పొడి చేశాడు అన్నట్టుగానే చెప్పారు తప్ప పూర్తి వివరాలు ఏమయ్యాయి అనేది ఎవరూ చెప్పటం లేదు. అంటే ఒక బ్రాహ్మణుడు రక్షణ ఎక్కడుందండి అక్కడ బ్రాహ్మణుడి మీద? ఎవ్వరూ కూడా దాని మీద స్పందించకపోగా వెంటనే ఆ గుడి చేసేవారు అంటే ఎందుకండి అంత నీచకంగా చూసేటువంటి స్వభావం? ఎందుకండి అంత చులకన? వారికి కూడా కుటుంబాలు ఉంటాయి, అది కూడా ఆలోచించకుండా వారికి సుమారుగానండి యానంలో జాయిన్ చేశారండి. అక్కడ హుటాహుటీని యానం నుంచి మళ్ళీ కాకినాడ జీజీహెచ్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. తరలించిన వెంటనే ఆయనకి సుమారుగా 50 కుట్లు పడ్డాయండి. 50 కుట్లు పడి దిక్కుతోచనటువంటి స్థితిలో ఆ కుటుంబం అంతా కూడా ఉందండి. వీరికి తప్పకుండా ప్రభుత్వం తరపున పోలీసులు న్యాయం చేయాలి.
అంతేకాకుండా వీరి తరపున స్పందించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే స్థానికంగా ఉండేటువంటి బ్రాహ్మణ్యం అంతా కూడా ఏకమై ఈరోజు పోలీస్ స్టేషన్కి వెళ్ళడం, వారిని విచారించడం, అడగడం, తెలుసుకోవడం, ఇవన్నీ కూడా మరి వారి తరపున అండగా నిలబడినందుకు అందరికీ కూడా కృతజ్ఞతలు. అలాగే మరి వీరికి ఇంత జరిగింది, నిస్సహాయమైనటువంటి స్థితిలో ఉందండి ఈ యొక్క కుటుంబం అంతా కూడా. తప్పకుండా వారికి న్యాయం జరుగుతుంది అని చెప్పి భగవంతుడిని వేడుకుంటూ ఈ దాడిని మన భీమేశ్వర ఛానల్ తరపున, అలాగే మా బ్రాహ్మణ సమాఖ్య తరపున కూడా నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. ఇటువంటివి మళ్ళీ పునరావృతం కాకుండా చూడాలి అని చెప్పి నేనైతే వేడుకుంటున్నాను భగవంతుణ్ణి. వారి యొక్క కుటుంబానికి ఆయన త్వరలోనే కోలుకుని ఇంటికి రావాలి అని చెప్పి నేనైతే కోరుకుంటున్నాను. హరి ఓం తత్సతు. స్వస్తి.